చేసుకోలేకుండా అన్ని అసౌకర్యాలకు గురవుతున్నాయి. ఎట్లున్నా చెప్పి గుడికి ఎట్లున్నది వాహనాలు పార్కింగ్ గుడికి అట్లా గుడి తాడు కట్టేది అక్కడ తీసేది అందరు ఇక్కడ వ్యాపార పేరు మీద మొత్తం అనేక రకాలుగా భక్తులకు మీరు సహకరించాలి, మీరు తీసేయాలి. కానీ మళ్ళీ అనేక కానీ ముందు ఇలాంటివి ఏది జరిగినా ఉన్నటువంటి హిందువులంతా ఏకమవుతారు. ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. ఆయన రావాలి చూడాలి. ఎన్నోసార్లు కూడా ముసలమ్మ ఊటే బరుడి అవి కూడా అంటే కాకా పార్కింగ్ ఎంత పార్కింగ్ పార్కింగ్ ఏ పెద్ద మనిషి పెద్ద మనిషి మార్కెట్ లేదు ఇక్కడ. గుడి ఉంది, ఇక్కడ గుడి ఉంది, దేవస్థానం ఉంది ఇక్కడ. మార్కెట్ లేదు, మార్కెట్ మార్చారు కావచ్చు, ఇక్కడ ఉండద్దు. మమ్మల్ని బెదిరిస్తావా? ఇక్కడికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావా? ఎందుకంటున్నావు మరి ఆ మాట? కరెంట్ ఉంటుంది, కరెంట్ ఉంది చూసినాం కదా. वही बात बोल रहा मैं, कुछ अड्डम का बोल के बोल रहा నేను చూపిస్తా అంటున్నా. నేను కిన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు నేను చెప్పినది ఇంటున్నా. గుడి దేవతానికి దర్శనం వచ్చేటప్పుడు కూడా దర్శనా అన్ని సారి మనమే కాపాడుతున్నాము. మన గుడిని ఆ దేవుని
అరే భలే ఉంది సరేనా మా వర్క్ వేరే కదా వేసుకుంటా మెల్లిమెల్లిగా అది మార్కెట్గా మారిపోవడం జరిగింది. దాన్ని కాస్త ఈరోజు ప్రభుత్వం చొరవ తీసుకొని మార్కెట్ని ఇక్కడి నుంచి వెళ్ళి రైతు బజార్కు తరలించి మార్చడం జరిగింది. అయినా కూడా ఇక్కడ మార్కెట్ ఇట్లనే ఉంది, ఇట్లనే కొనసాగుతూ భక్తులకు చాలా ఇబ్బందికరంగా కనీసం చెప్పులు కూడా విప్పుకోకుండా అంటే స్థలం లేకుండా చేసేసారు. పూర్తి స్థాయిలో వెహికల్స్ పెట్టుకోరాదు, చెప్పులు విప్పుకోరాదు, వస్తుంటే దారిలో అంటే మడి మీద వస్తుంటారు, చాలామంది మడి మీద వస్తుంటారు, వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా మనం ఏది ట్యాప్స్ కూడా పెట్టుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితిని స్థానిక ప్రభుత్వానికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ని తరలించడం లేదు. కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకొని వెంటనే ఇక్కడ గుడికి ఎలాంటి అంతరం లేకుండా గుడికి ఇబ్బంది కాకుండా గుడికి సౌకర్యం కల్పిస్తూ చెప్పులు ఇప్పుకునేలాగా, కాళ్ళు కడుక్కునేలాగా, వెహికల్స్ పార్కింగ్ చేసుకునేలాగా భక్తులకు సౌకర్యం కల్పించాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతకి జై. లక్ష్మీ వెంకటరమణ జై శ్రీరామ్ 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 వెంకటరమణ గోవింద గోవింద. ఒక టవర్ వద్ద 20 నుంచి 30 వేల రూపాయలు దుకాణం కిరాయి తీసుకొని వ్యాపారుడు వర్తకం చేస్తూ మోరి కంటే బయట పెడితే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి దాన్ని చెత్త సామాన్లలో వేసుకొని 5,000 నుంచి 10,000 రూపాయల వరకు ఫైన్ వేస్తున్నారు. ఇక్కడ మార్కెట్లో రేకుల షెడ్డు లక్షలు పెట్టి ఖర్చు పెట్టి అక్కడ మార్కెట్ పెట్టుకోవాలని పెట్టిరు. కానీ అదే బయట పెడుతున్నారు. ఒక ముసలోడు వచ్చేసి కింద కొనాలంటే కష్టమవుతుందని వాళ్ళ గద్దెలు కేటాయించబడ్డది. రైతు బజార్ మార్కెట్ చేయబడ్డది. అక్కడ బీట్ మార్కెట్లో కూడా ఒక మార్కెట్ కట్టడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే ప్రభుత్వము ప్రారంభిస్తుంది. కాకపోతే వీళ్ళు గద్దెలను వదిలేసి ముందుకొచ్చేసి రోడ్డు మీద పెట్టేస్తున్నారు. ఇక్కడ మార్కెట్లో రోడ్డు మీద పెడితేనో దానికి ఎవరికి చర్యలు తీసుకునేది లేదు. అదే ఒక వ్యాపారస్తుడు మాత్రం మార్కెట్లో పెట్టేసి రోడ్డు మీద వస్తే ఒక బండి పార్కింగ్ చేసి అక్కడ పెట్టిపోతే 500 ఫైన్. ఇక్కడ బండి పెట్టేందుకు ప్లేస్ లేదు, రానిచ్చేందుకు ప్లేస్ లేదు. ఇది మార్కెట్ ఉన్నది ఎందుకు? మార్కెట్లో కొనాలి సౌలత్, అది కొనేంత మళ్ళీ మేమే ప్రజలమే. కాకపోతే వాళ్ళకు సౌలత్ ఇచ్చిర్రు. రేకుల షెడ్ల కింద మాత్రమే కూరగాయలు ఎవరైనా అమ్ముకోవాలి. వారికి పర్మిషన్ ఇచ్చిన కాడ మాత్రమే అమ్ముకొని, పర్మిషన్ లేని కాడ తీసేయాలి. వీళ్ళకి ఇట్లా పర్మిషన్ ఇచ్చేస్తే మాకు జగిత్యాలలో దుకాణాలు మొత్తం మేము రోడ్డు మీద సామాన్ పెట్టుకోవడానికి మాకు కూడా పర్మిషన్ ఇవ్వండి. దుస్థితిని గమనించారు. ప్రార్థనా స్థలాల ముందు ఇతర మతస్థులు యథేచ్ఛగా వ్యాపారాలు చేస్తూ ఆ ప్రార్థనా మందిరాలకే యథేచ్ఛగా వాళ్ళ హద్దులు నిర్ణయిస్తూ ఈ విధంగా వ్యాపారాలు చేయడం. భక్తులు వస్తే పరిశుభ్రంగా ఒక భక్తులు ఇంకొకరికి ఒకరు స్నానం చేయకొస్తున్నారు, ఒకరు స్నానం చేసి వచ్చిన భక్తులను తగలడం, పరిశుభ్రంగా వచ్చిన భక్తులు కనీసం దర్శనం చేసుకునే అవకాశం కూడా లేదు. చెప్పులు గర్భగుడికి ఎదురుగా విడిచిపెట్టాల్సిన దుస్థితి. అత్యంత పురాతనమైన ఒక 70 సంవత్సరాల ఆలయానికి దుస్థితి ఉంటే జగిత్యాల పట్టణ హిందూ ప్రజలందరూ గమనించండి. ఈవోకు నివేదన చేసినాం. ఖచ్చితంగా దేవాలయం ముందు ఇలాంటి వ్యాపారాలు చేయడానికి విలువ లేదు. ఖచ్చితంగా కేటాయించిన స్థలంలో మాత్రమే వ్యాపారం చేయాలి. లేకపోతే ఖచ్చితంగా మేము దీని గురించి ప్రత్యక్షంగా రంగంలో దిగాల్సి వస్తుంది. మేము చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి ఖచ్చితంగా చెబుతున్నాం. దేవాలయాల ముందు ప్రదేశాన్ని భక్తులకు మాత్రమే కేటాయించాలి, భక్తులు మాత్రమే వాడుకునే ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలి. దేవాలయాలు వ్యాపార అడ్డాలు కాదు, వ్యాపారాలు చేయడానికి అనుమతించము.
అదే వేరే మతాల ప్రార్థనా స్థలం ముందు వ్యాపారం చేయడానికి అనుమతిస్తారా? ఇయ్యరు. ఇదేనా సెక్యులరిజం? సెక్యులరిజం పేరు మీద దేవాలయాలు కానీ హిందువులు అన్ని ప్రతి విషయంలో నిత్య దోపిడీ చేస్తున్నారు. మరి ఖచ్చితంగా మళ్ళొకసారి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఈ విధంగా వ్యాపారాలను అనుమతించవద్దని స్థానిక అధికారులను ఈవో కానీ ఈరోజు నివేదించడం పక్క మండలి అందరం తరఫున. కాబట్టి ఎంత తొందర వీలైతే అంత తొందర చర్యలు తీసుకోవాలని ఈ భక్త మండలి తరఫున కోరుతున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై. స్థలాన్ని కాపాడుకోవాలని మేము బారికేడ్లు పెట్టినాము. ఆ బారికేడ్ల పైన ఏవైతే షాపులు ముందున్నాయో వాళ్ళు కూరగాయలు పెట్టెలు అన్నీ పెట్టి అంటనే మనపై దౌర్జన్యం చేస్తున్నారు. ఇది మా జాగా అని, దానికోసమని ఈ ధర్నా చేస్తున్నాం. జై భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వెంకటరమణ